ఆంధ్ర స్పెషల్ పప్పు ఆకుకూరతో మనం మంచి రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఆకుకూర కడుక్కొని పెట్టుకున్నాను, పప్పు నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత పప్పు, ఆకుకూర, ఎండుమిరపకాయలు, కొంచెం ఎర్రగడ్డ వేసుకొని దీన్ని బాగా మనం ఉడికించుకోవాలి. ఇది నానబెట్టుకొని కడిగి అన్నీ పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడుకుతూ బాయిల్ అవుతూ ఉన్నది. పప్పు బాగా కొంచెం ఉడికిన దాకా పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు, ఎర్రగడ్డ, దీంట్లో కొంచెం పసుపు, దాని తర్వాత కల్లుప్పు, ఈ రెండు మనం యాడ్ చేసుకొని అందులో వేసేసామంటే సరిపోతుంది. కాసేపు ఉడికిన తర్వాత ఒక 3 టమాటా కాయలు తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఈ పప్పులో వేసేసుకోవాలి. కొంచెం ఉడికింది కదా పప్పు, మనకి తెలిసిపోతుంది. ఈ టమాటాలు యాడ్ చేసేసుకొని ఇది కూడా, ఈ టమాటాలు కొంచెం ఉడకాలి. ఈ ఉడికిన తర్వాత చూడండి, మీరు బాగా గమనిస్తున్నారు కదా, ఈ పప్పు కొంచెం ఉడికింది. ఆకుకూర, పప్పు, దాని తర్వాత టమాటాలు వేసేస్తున్నాను. వేసి ఇవి కూడా ఉడికిచ్చేసుకుంటాను. బాగుంది కదా. మీకు కూడా నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా టమాటాలు బాగా ఉడుకుతాయి. ఉడికేసి దాని తర్వాత మీకు నచ్చినట్లయితే చింతపండు వేసుకోవచ్చు, దీంట్లోకి మామిడికాయ వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కానీ ఈ ఆంధ్ర స్పెషల్లో మామిడికాయ ఒక్కటి వేసుకుంటాను నేనైతే. మనం మామిడికాయ వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇలా ఉడికింది కదా, ఇందులో నేను మామిడికాయలు యాడ్ చేసుకుంటున్నాను నాకు తగినంత. కానీ మామిడికాయ వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఆ పప్పులోకి మనం మామిడికాయలు యాడ్ చేసేసుకుంటున్నాము. ఇవి కూడా టమాటాలు ఉడికినాక కొంచెం బాగా అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఈ మిక్స్ తర్వాత పక్కన బాగా రుబ్బుకొని పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దాని తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి తగినన్ని ఆవాలు వేసుకొని దీంట్లో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు కట్ చేసుకొని ఇవి కూడా బాగా ఎర్రగా వేగేలాగా మనం రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్పటిలోపల మీకు నా కూర నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత పప్పు వేసేస్తున్నాయి. ఇవి వేగినాక మూత పెడితే స్మెల్ అనేది పోదు, టేస్ట్ ఉంటుంది. సో ఇది అత్త చేసిన వంట నాకు నేర్పింది కాబట్టి మీకు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా వంటలు మరిన్ని వీడియోస్ కోసం. పప్పు అయితే